ఇంత నవ్వుతూ ఉండే మీరు ఎమోషనల్ ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? కామన్ మ్యాన్లను కూడా లోకువ చేసి మాట్లాడుతున్నారు. ఊపుకుంటూ ఊరు నుంచి వచ్చి యాక్చువల్లీ ఇది అన్ఫేర్ అని చెప్పడానికి ఏంటది రాసుకున్నారు? ఏంటది? సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు మేడం. మోడల్ సూపర్ మోడల్. మీరు 16 ఏళ్ళ లాగానే ఉన్నారు. నేను 16 ఏళ్ళు కాదు నాయనా. అయ్యో మేడం, సంతూర్ మమ్మీ లాగా ఉన్నారు మేడం. అయ్యో మా సినిమాలో మమ్మీ ఇంకేం కావాలి? సరిపోయారు ఇద్దరును. శ్రీజ పేరు తప్పించి శ్రీజానే కనిపిస్తుంది మేడం నా కళ్ళకి. అందులో మీకు మీరే పిఆర్ అన్నమాట. అవును మేడం. Okay. సిద్దిపేట మోడల్ నేమ్ ఈజ్ ఎనఫ్ మేడం, ఇట్స్ ఎ బ్రాండ్. అంటే మీ పర్ఫార్మెన్స్ ఆల్రెడీ ఇన్స్టాలో వాటిలో చూసి ఇవ్వలేదేమో మేబీ. బహుశా క్రింజ్ స్క్రాప్ అనుకున్నా ఏమో. మీరే అనుకుంటున్నారు. బాబు ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. సరే ఉండండి, ఇలా చెయ్యండి చిన్న టాస్క్. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇంకేమన్నా స్క్రిప్ట్ ప్లీజ్? ఏం లేదు. డాన్స్ మేడం. నో. అందరి ముందు పరుగు పోయిందిగా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. నేను మీ కేవి. సో ఈ పేరు వింటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక హల్చల్ అనమాట, ఒక వైబ్రేషన్ అలా వచ్చేస్తుంది. ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది. జనరల్గా లేడీస్ మోడల్స్గా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, అంటే జెంట్స్ కూడా అనుకోండి, కానీ లేడీస్ పాపులారిటీ ఎక్కువ. కానీ ఈ సిద్దిపేట మోడల్ మాత్రం ఇద్దరిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడనమాట. అసలు సిద్దిపేట మోడల్ అనే పేరు ఎందుకు మార్చుకున్నాడు? సో మన స్టూడియోలో ఉన్నారు. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. బాగున్నారా? సిద్దిపేట మోడల్ ఏంటది రాసుకున్నారు? ఏంటది? సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు మేడం. వెరీ ఫస్ట్ సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు? అంటే వాళ్ళు అంటారనా సిద్దిపేట మోడల్ అని? అవును మేడం, వెరీ ఫస్ట్ డైలాగ్ అది. ఏంటంటే సిద్దిపేట కొమ్మచ్చేరి దగ్గరనే పనిచేసేవాడిని మేడం. అక్కడ సందర్శకులకు టికెట్లు ఇచ్చేవాడిని. ఓకే. ఇంకా వీడియోలు చేద్దాం, సిద్దిపేట కొమ్మచ్చేరి ప్రమోట్ చేద్దామని వెరీ ఫస్ట్ డైలాగ్, మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నాం ఆరా బాయ్, సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు అని ఒక డైలాగ్ వేసినాం మేడం. ఓకే. అది ఇంకా సిద్దిపేట ఎప్పుడు వచ్చామనేది కాదన్నాయి, కొమ్మచ్చేరి చూసామా లేదా అని, ఇంకా అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, ఇట్లా డైలాగ్స్ అన్నీ చేసినాం మేడం. అవన్నీ సినిమా డైలాగ్సేనా? నా ఓన్ డైలాగ్స్ మేడం. మీ ఓన్ డైలాగ్ అంటే సిద్దిపేట చేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు అనేది మీ డైలాగా? బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవు అని ఈ డైలాగే అగ్ని పరీక్ష కూడా చెప్తే వాళ్ళే నన్ను ఆపేశారు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళకుండా. కానీ ఇంకా సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామనేది అదేమో పోకిరి డైలాగ్స్ ప్రూఫ్ చేసిన మేడం, చెప్పి జగడమే అని రన్నింగ్. అది కూడా ఫన్నీగా, చాలా రీల్స్ ఫన్నీగా చాలా మందికి కనెక్ట్ అయినాయి మేడం. అయినా ఎందుకు రిజెక్ట్ చేశారంటారు? వాళ్ళ వరస్ట్ జడ్జిమెంట్ మేడం, దట్ ఈస్ అన్ఫేర్ మేడం. ఎవరిది? 3 ఏ జడ్జిది వర్స్ట్ జడ్జిమెంట్? ఎస్పెషల్లీ నవదీప్. అంటే 3 out of 3 వాళ్ళు ముగ్గురు కూడా సరి ఇవ్వట్లేదు మేడం జడ్జిమెంట్. అది ట్రాన్స్పరెంట్గా లేదు. కామనర్స్ తీసుకుంటా అని చెప్పి కామనర్స్కి అసలు ఇవ్వట్లేదు. కాదు, మీరు కామనరా? అదే చెప్పింది మేడం. నవదీప్ గారు కూడా ఈ డైలాగ్ చెప్పింది మేడం, కామనర్స్ అని చెప్పి ఈ సెలబ్రిటీని పిలుస్తున్నారు ఏంటి అని అడిగింది మేడం. అందుకే సిద్దిపేట మోడల్ అని పెట్టుకోకుండా ఉండాల్సింది, ఇంకో పేరు ఏమైనా పెట్టుకోవాల్సింది. అయితే దట్స్ దే కన్సిడర్ మీ యాజ్ సిద్దిపేట యాజ్ ఎ సెలబ్రిటీ. మరి సెలబ్రిటీ రేంజ్లో పంపించచ్చు కదా ఆ వింగ్లో. అవును మేడం, సెలబ్రిటీ కేటగిరీ అడగలేదా మీరు? సరే నేను కామనర్ని కాదు కదా, సెలబ్రిటీ వింగ్లో ఆ ఛాన్స్లో పంపించండి అని అడగలేదు మేడం. ఇక అక్కడ ఫైర్గా మాట్లాడితే బాగుండేది మేడం, కానీ నేను సైలెంట్గా వాకౌట్ చేసిన. యాక్చువల్లీ అక్కడ ఫైర్ అయ్యి వాళ్ళ. సో ఇదే స్టేజ్ అనుకొని జడ్జెస్ ఉన్నారనుకొని, సో నువ్వెలాగా అది మళ్ళీ రీషూట్ చేద్దామే? ఓకే మేడం. ఓకేనా? అసలు ఎవరయ్యా తెప్పించారు ఇతన్ని? కామనర్స్ కదా, ఇది అగ్ని పరీక్ష అంటే, బిగ్ బాస్ అగ్ని పరీక్ష అంటే. సెలబ్రిటీస్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారేంటయ్యా? ఎందుకు నువ్వు ఇక్కడ? సెలబ్రిటీస్ అంటే వాళ్ళు కార్లలో వస్తారు ఇంటర్వ్యూకు, చాలా రిచ్ అయి ఉంటారు మేడం. నేను ఫైనాన్షియల్గా ఇంకేం రిచ్ కాలే, కామన్ మ్యానే. కాబట్టి నన్ను కామన్ మ్యాన్గానే కన్సిడర్ చేయండి. డోంట్ ట్రీట్ మీ యాజ్ సెలబ్రిటీ. అండ్ ఒక అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా. టీఆర్పీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను ఒక టీఆర్పీని, నాకు నేను ఒక టీఆర్పీని. ఈ విధంగా ఫైర్ అయ్యేది ఉండే, కానీ అక్కడ సైలెంట్గా ఫైర్ ఎక్కడ అయ్యారు? సాఫ్ట్గా చెప్పారు. అవును మేడం, కొంచెం అదే ఫెయిల్యూర్. కోపం వస్తుందా? చాలా తక్కువ మేడం. మీ కోపం ఎలా ఉంటుందో ఒకసారి చూపించండి. నన్ను బిగ్ బాస్లో ఎందుకు రిజెక్ట్ చేశారు? నేను బిగ్ బాస్లో ఒక టీఆర్పీని,
కామనర్స్ని తీసుకుంటా అని చెప్పి ఎందుకు కామనర్స్ని తీసుకోవట్లేదు అని అంతే మేడం కోపం. ఓకే, మీకు కోపం కంటే నవ్వు ఎక్కువే. అవును మేడం, ఎప్పుడు భగవంతుడు ఇచ్చిన అదృష్టం వరం. అవును, ఎప్పుడు స్మైలింగ్ ఫేస్ మేడం. ఎందుకంటే ప్రతి సమస్యను చిరునవ్వుతో ఎదుర్కోవాలని ఐ లైక్ దట్ మేడం. ఎంతమంది పడేశారు? ఎవరు పర్లేదు మేడం, ఇంతవరకు కూడా నా అందానికి, నా హ్యాండ్సమ్, నా కట్అవుట్కి ఎవరు పర్లేదు మేడం. నేనే యాంకర్లు అందరికి పులిహోర కలుపుతూ ఉన్నా. ఆ పులిహోర కలపడంలో పిహెచ్డి చేసినట్టు అనిపిస్తుంది మేడం. ఎవరికి అది చాలా అంటే ఇంటర్వ్యూలలో మొన్న రీసెంట్గా అగ్ని పరీక్షలో కూడా ఎక్కడికి వెళ్ళినా పులిహోర కలుపుతున్నాం మేడం. ఇప్పుడు కూడా మీరు ఒప్పుకుంటే మీరు 16 ఏళ్ళ లాగానే ఉన్నారు. అయ్యో, నేను 16 ఏళ్ళు కాదు నాయన. సారీ టు సే, అంటే ఏజ్ అడగదు కానీ అది మ్యారీడ్ మేడం. మ్యారీడ్ ఏ ప్రమోషన్కి ఇది కాదు మేడం, మీరు మ్యారేజ్ అవ్వకుంటే నేను ప్రపోజ్ చేద్దామని. అది మ్యారీడ్ మేడం ఆర్ సింగిల్? నేను సింగిల్ కాదు, మింగిలే. 2 పిల్లలు కూడాను. అయ్యో మేడం, సంతూర్ మమ్మీ లాగా ఉన్నారు మేడం. అయ్యో బాబోయ్, ప్రమోషన్కి బాగా వాడుకోవచ్చుది కదా. అవును మేడం. ఇలాగే పులిహార కలుపుతూ ఉంటారా? అవును మేడం, పులిహోర కలపడంలో చాలా స్కిల్స్ ఉన్నాయి మేడం. ఎవరన్నా పడ్డారా ఇంతకి? మాలాంటి వాళ్ళం కాదు మేము. స్వీట్ 16లు 20లు కాదు, స్వీట్ 16 లాగానే ఉన్నారు మేడం మీరు. టు బీ హానెస్ట్, అంటే మిమ్మల్ని పొగడ్తల్లో ముంచి ఎత్తడం లేదో షవర్స్ ఆఫ్ అప్రిషియేషన్ అని ఇట్లా ఏదో కాదు కానీ ఆబ్వియస్లీ మీరు 16 లాగానే అనిపిస్తుంది మేడం. ఇక్కడ సాంగ్ వేసుకోవచ్చు, ఎక్స్ప్రెషన్స్ లో సాంగ్ వేసుకోవాలి. ఇంకేం కావాలి? సాడ్ సాంగ్ వేసుకోవాలో హ్యాపీ సాంగ్ వేసుకోవాలో, ఎందుకంటే చాలా రోజులైంది 16లు దాటేసి, స్వీట్ 16లు దాటేసి చాలా ఏళ్ళు అయ్యింది. సో మళ్ళీ ఈ మాటలు వింటే కనీసం కొంచెం ఎనర్జీ వస్తుందిలేండి. కానీ లెట్ మీ ఆస్క్ వన్ క్వశ్చన్. యాక్చువల్గా మీరు క్వశ్చన్స్ అడగాలి కానీ స్మాల్ క్వశ్చన్. సార్ పేరేంటి మేడం? శ్రీధర్. ఐఎమ్ జెలస్ విత్ శ్రీధర్ సార్. అయ్యో బాబా, ఎందుకంటే మీలాంటి అందమైన భార్య కాదు, ఈ మాట మా ఆయన పొగిడితే నీలాంటి భార్య ఉన్నందుకు సో హ్యాపీ అంటే నిజంగా ఎక్కడికో ఎక్కి కూర్చునేదాన్ని. శ్రీధర్ సార్ కూడా మిమ్మల్ని పొగుడతాడు డైలీ, అట్లీస్ట్ డైలీ 2-3 times మిమ్మల్ని పొగుడతాడు అనుకుంటున్నాను నేను. అవునా? మాది బ్యాచిలర్ లైఫ్ కాదు బాబు, మ్యారీడ్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్. పొగడతలు ఉండవు, పనులే అన్నీ. హడావిడి పడడం, పిల్లలతో పరిగెట్టడం, దీనిలో పొగడతలకి చోటు ఎక్కడ ఉంది? ఓకే, ఎంతమందికి నువ్వు ప్రపోజ్ చేసావు? అంటే రీసెంట్గా అగ్ని పరీక్షలో శ్రీజాకి ప్రపోజ్ చేసిన మేడం. దమ్ము శ్రీజ? అవును మేడం. వారిని కో కంటెస్టెంట్స్ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసారు మేడం. ఎవరెవరు కో కంటెస్టెంట్స్? వికాస్ ఏమో తన చెల్లె సింగర్, తన చెల్లె అని పిలిచేవాడు, నన్ను బావగారు అని పిలిచేవాడు. ఇంకా మాధురి కూడా ఎంకరేజ్ చేసింది మమ్మల్ని. యు ఆర్ గుడ్, నైస్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లవర్ కపుల్స్, నైస్ కపుల్స్. కాదు, దమ్ము శ్రీజ నిజంగా అమ్మాయి ముందు చెప్పావా? చెప్పిన మేడం, కానీ తను సరదాగా తీసుకుంది. సీరియస్గా తీసుకుంటే దాని కాన్సిక్వెన్సెస్ ఏంటో మరి. అయ్యో, తీసుకుంటే అవకాశం ఉందంటావా? ఏమో మేడం, తీసుకుంటే బెటరే మేడం, ఎందుకంటే వైజాగ్కి అల్లుడు అవుతా అని అనుకున్నా. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ విన్నారనుకో, ముందు మీ అడ్రస్ కనుక్కుంటారు. ఐఎమ్ నాట్ రెడీ టు ఫేస్ దట్ కాన్సిక్వెన్సెస్. ఏం చదువుకున్నారు? పీజీ కంప్లీట్ అయింది మేడం. పీజీ కంప్లీటెడ్. సివిల్స్ యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అయినా. అయితే ఆర్థిక పరిస్థితులు బాలలత మేడం ఉంది కదా మేడం, మల్లవరపు బాలలత మేడం. యూపీఎస్సీ సివిల్ సర్వెంట్స్ ఎవరైతే అవ్వాలనుకుంటారో యూపీఎస్సీ కోచింగ్ ఇస్తారు మేడం. మేడం మానవత దృక్పథంతో నాకు కోచింగ్ ఇచ్చింది, ఎంకరేజ్ చేసింది మేడం. ఇంకా అప్పుడే ఆర్థిక పరిస్థితులు బాగాలేకుంటే నాకు ఒక అక్క ఒక చెల్లె మేడం, 2 sisters మ్యారేజ్ అయింది. ఇంకా అప్పులు ఇన్ని ఉంటాయి, ఇంట్లో హెల్ప్ఫుల్గా ఉండాలేను అన్నప్పుడు నేను ఇక కొమర్చెరువు దగ్గర జాబ్ చేసింది మేడం నాన్నగారు. ఇప్పుడు చేస్తున్నారా? లేదు మేడం, అందరు నాతో ఫోటోలు దిగారు మేడం కొమర్చెరువుకి వచ్చి సందర్శకులు. ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ద బ్యూటీ ఆఫ్ దట్ లొకేషన్, దట్ టూరిజం అట్రాక్షన్, దే వర్ యూజ్డ్ టు టేక్ పిక్చర్స్ విత్ మీ మేడం. అండ్ ఇమీడియట్లీ మై కొలీగ్స్ ఆర్ జెలస్ విత్ మీ. అబ్బా, పాపులారిటీ వచ్చేస్తుంది వీడికి అని చెప్పేసి ఇంకా జాబ్ పోయేలాగా కంప్లైంట్ చేసారు. దే టర్మినేటెడ్ మీ ఫ్రమ్ ద జాబ్. అయ్యయ్యో, మరి ఇప్పుడు ఏంటి? ఇంకా మధ్యలో స్కూళ్ళల్లో జాబ్ ట్రై చేద్దామని అమ్మగారిని ఏం తిరిగినాం మేడం. ఒక్కొక్క స్కూల్లోనైతే డైరెక్ట్ ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చారు, ఏంటంటే యు ఆర్ సెలెక్టెడ్ అన్నట్టు. అంటే డెమో నేను అదరగొట్టిన నాకున్న స్కిల్స్తోని. కానీ లాస్ట్కు మళ్ళీ కాల్ చేస్తే మా మేనేజ్మెంట్ వద్దంటుందండి, మీరు ఇన్ఫ్లుయెన్సర్ అంట,
ఆ, పిల్లలు మీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అంటున్నారు. పాడైపోతారా? This is- పాడైపోతారనా? అవును మేడం. మ్మ్. మోడల్ డ్యాన్స్ చేస్తారు, ఇంకా పాడైపోతారు వద్దును అని చెప్పింది మేడం. మ్మ్. ఇంకా తర్వాత ర్యాపిడో పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న స్కూటీ ఇచ్చింది మేడం. అంతకుముందు నేను సైకిల్ పైన వీడియో చేసిన మేడం. ఎవరిచ్చారు? పరేషన్ బాయ్స్ Okay. యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ అన్న ఇచ్చింది మేడం. అంతకుముందు సైకిల్ ఉండే, సైకిల్ ఉంది కదా, పాపం పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి మట్టిలో మాణిక్యం లాగా ఎగిసిపడ్డ కెరటం మట్టిలో మాణిక్యం మీరే అనుకుంటున్నారు. మేము అనాలి అది. అవును మేడం. మీరే అనేసుకుంటున్నారు. నాకు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న అలవాటు మేడం. నాది నేనే సెల్ఫ్ డబ్బా, ఎందుకంటే ఇంకా నాది నేనే లైక్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి అని ఇట్లా ఎట్లా అడుక్కుంటాను, అదే విధంగా సెల్ఫ్ డబ్బా మేడం. మట్టిలో మాణిక్యం లాగా ఎగసిపడ్డ కెరటం సిద్దిపేట మోడల్ కదా, సైకిలే ఉంది, మనం హెల్ప్ చేద్దాం అని 1 lakh ఇస్తా అంటే వద్దన్న మేడం. స్కూటీ కొనిచ్చింది మేడం. ఓకే ఓకే. ఇంకా అదే ర్యాపిడో చేసిన మేడం. ర్యాపిడో చేసుకుంటున్నారు ఇప్పుడు? ర్యాపిడో చేస్తే ఇంకా అప్పుడు కూడా ఏంటంటే చాలామంది రైడ్కి వచ్చే ముందు ఇనిషియల్గా వాళ్ళు సెల్ఫీ తీసుకున్న తర్వాతే రైడ్కి వచ్చేవాళ్ళు. అక్కడ కూడా ఇబ్బంది అయిపోయిందబ్బా. అవును మేడం. అంటే నైస్, మంచి క్రేజ్ ఉంది అని. ఇంకా రీసెంట్గా పరిస్థితి మా సిచ్యువేషన్స్ అన్ని బాగాలేవు మేడం. కదా, ఆర్థిక పరిస్థితులు బాగాలేదంటున్నారు. స్కూటీ ఇంతమంది అమ్మేసా. ఫాలోవర్స్ ఉన్న, అయ్యో వేరే వాళ్ళు ఇచ్చిన స్కూటీ అమ్మేశారా? అమ్మేసిన. ఆ, ఎందుకంటే పాపం ఆయన ఎంత ఫీల్ అయ్యి ఉంటారో. అవును మేడం. ఇంకా ఆర్థిక పరిస్థితులు అమ్మ నాన్నగారు అదే అంటారు మేడం, ఏదైనా పని చూసుకొని బుద్ధిగా పని చేసుకో, ఒక ప్రైజ్ చూకున్నవైతే ఒక పిల్లని ఇస్తారు, మాకు కూడా శాతనైతే లేదు, ముసలోళ్ళు ఏమన్నా మాకు శాత కాదు అంటే సిద్దిపేట మోడల్ మీ అమ్మకు ఎవరు కోడలని నన్ను కూడా అడుగుతారు చాలామంది. సిద్దిపేట మోడల్ మీ అమ్మకు ఎవరు కోడలు? ఓకే. ఎందుకు ఎవరన్నా వచ్చారా సంబంధాలకి? ఇంకా అంటే 2-3 సంబంధాలు రిజెక్ట్ అయినాయి. ఎట్లా అంటే సిద్దిపేట మోడల్ వాడు డ్యాన్స్ చేసేవాడు, కొందరికి వీడియోస్ నచ్చదేమో మేడం, బహుశా ఆ డ్యాన్స్ చేసేవాడు మాకు వద్దు అన్నారట. అయ్యో. అట్లా 2-3 సంబంధాలు మ్యాచెస్ రిజెక్ట్ అయినాయి. రిజెక్ట్ అయ్యాయి. ఓకే. మరి ఇన్స్టాలో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇన్ని ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటారు, ఇన్ని ప్రమోషన్స్ చేస్తున్నారు మీరు, డబ్బులు వస్తాయిగా? వస్తాయి మేడం. అంటే ఇంకా ఎంత వస్తాయి? ఇప్పుడైతే మంత్లీ 10,000 దాకా వస్తాయి, అంతే, తక్కువనే మేడం, ఎక్కువ. అవునా? ఎంత ప్రమోషన్స్ ఎంత చేస్తారు మీరు? ఒక 5,000 లేదా 6,000 మేడం ఒక ప్రమోషన్. అయితే నా దగ్గర ఎక్విప్మెంట్స్ కింద లేవు మేడం. ఒక సాయి ప్రసాద్ అన్న అని ఒక అన్న ఉంటాడు, అన్నతో కలిసి చేస్తున్నా 50% మేడం. ఓకే ఓకే. అలా ఎన్ని వస్తాయి మంత్లీ? ఒక ఓవరాల్గా ఎంత చేసినా కానీ 10,000 కంటే 10,000 రూపీస్ అంతే. ఇంకా అవే వస్తాయి మేడం ఇంట్లోకి. ఇప్పుడు వాటితోనే కొంచెం జీవన ఉపాధిలాగా. ఓకే ఓకే. ఇంతకీ సిద్దిపేట మోడల్ అని చెప్పేసి మీరు పెట్టుకున్న బ్రాండా, లేదంటే ఫ్యాన్స్ ఇచ్చిన బ్రాండ్ అది? ఫ్యాన్స్ ఇచ్చారు మేడం. ఎందుకంటే ఎవరు ఇచ్చారు ఫస్ట్? ఫస్ట్ డైలాగ్ మోడల్ అని డ్యాన్స్ చేసినాం మేడం. సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు అని. మమ్మల్ని తక్కువ చేస్తున్నావు ఆరాబాయ్, సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు. ఇంకా చాలామంది అంటే అందరూ అభిమానించి ఆప్యాయతతో వాళ్ళే సిద్దిపేట మోడల్గా నన్ను పిలుచుకోవడం జరిగింది. నేను కూడా ఆ పేరుకు తగ్గట్టు అందరినీ ఎంటర్టైన్ చేయడం జరిగింది. కాకపోతే కొంతమంది క్రింజ్, స్క్రాప్, వీడు చిల్లర వీడియోలు చేస్తాడు, వీడు చిల్లరగాడే అని ఇట్లా భావించారు. మొత్తం క్రింజ్ ఇతను అని అనుకోరు. కానీ తర్వాత ఎప్పుడైతే నేను ఫారినర్స్కి గైడ్ చేసిన మేడం ఇంగ్లీష్లో, కొమర్షియల్కి వచ్చే విజిటర్స్కి, దెన్ చాలామంది మంచి డిజర్వింగ్ క్యాండిడేట్, మంచి రెస్పెక్ట్ ఇద్దాం, సిద్దిపేట మోడల్ ఓకే వీడు అని చాలామంది అర్థం చేసుకోగలిగారు అండ్ రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఓకే. అసలు మీ అసలు పేరేంటి? వెంకటేష్ మేడం. పాపం వెంకటేష్ గారు ఏమనుకున్నారో. వెంకటేష్ అనే పేరు ఎవరికి తెలియదు మేడం. తెలీదా? సిద్దిపేట మోడల్ ఆయన అనుకొని ఉంటారు, బాగానే మార్చేసుకుంటాడు బాబు సిద్దిపేట మోడల్ అని కదా. లేదంటే వెంకటేష్ మోడల్ అని వచ్చేదేమో. అవును మేడం. దట్ ఈస్ అంత లవ్లీ నేమ్ కాదు వెంకటేష్ మోడల్. సిద్దిపేట మోడల్ ఈస్ నైస్, లవ్లీ, నైస్. అసలు జనరల్గా ఏ బ్రాండ్కి మోడలో ఏదో అనుకుంటారు, మీరు ఊరినే మోడల్ చేసుకున్నారు. అవును మేడం. అసలు సింక్ అయిందా? అయింది మేడం. ఎవరిచ్చారా హక్కు అని ఎవరన్నా అడిగారా? అరే మేము పుట్టి పెరిగాము ఇక్కడ, అసలు ఎంత కాలం నుంచి ఉంటున్నాము, సిద్దిపేట మాది అని చెప్పేసి ఎవరన్నా అన్నారా? నో వన్ ఆస్క్డ్ ఫర్ దట్ అండ్ ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ విత్ మై ప్రెజెన్స్. అంటే సిద్దిపేట మోడల్గా వీడియోలు చేయడం కానీ, ఒక సినిమాలో కూడా స్పై సినిమాలో నిఖిల్ కూడా హీరోయిన్ ఎంట్రీ అప్పుడు ఒక రిఫరెన్స్ వాడింది మేడం, అరే అమ్మాయి ఏందిరా సిద్దిపేట మోడల్ లాగా ఉంది అని. అవును, అది కూడా ఏంటంటే కాపీరైట్ క్లెయిమ్ చేయలేదా? చేయలేదు మేడం. అయ్యో, డబ్బులు వచ్చావు కదా. అవును మేడం. సిద్దిపేట మోడల్ అని ఇంకా ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ. చాలామంది కూడా మా సిద్దిపేట వాడు బిగ్ బాస్లో ఉంటే బాగుండేది అని కూడా కొంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారు మేడం. అండ్ ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ విత్ దట్ లైన్ మేడం, సిద్దిపేట మోడల్. ఓకే ఓకే. మరి ఇప్పుడు బిగ్ బాస్లోకి ఎవరు వెళ్ళారు అనేది ఐడియా ఉందా మీకు?
6 మెంబర్స్ కదా మేడం, ఫిల్టర్ చేసారు 40లో నుంచి ఫిల్టర్ 15 బాగా ఫాలో అవుతున్నారు. 6 మెంబర్స్ కదా మేడం. మ్మ్. 6 మెంబర్స్లో శ్రీజ. అందుకని ఫాలో అవుతున్నారా? ఎన్ని ఓట్లు వేస్తున్నారు శ్రీజకి? ప్రతిరోజు మేడం శ్రీజ కోట్లు వేస్తూనే ఉంటా. మై లవ్ అండ్ మై సపోర్ట్ ఈజ్ ఆల్వేస్ విత్ శ్రీజ. ఇంక బాబోయ్. ఆ అమ్మాయి అంటే ఇప్పుడు వెళ్ళిన 6గురిలో బెస్ట్ అంటే ఎవరు చెప్తారు? ఎవరి పేరు చెప్తారు? శ్రీజ పేరు తప్పించి శ్రీజానే కనిపిస్తుంది మేడం నా కళ్ళకి, అందులో ఇంకెవరు కనపడండి. అంటే మీకు అక్కడ 10 మందిని పెట్టినా శ్రీజ తప్పితే ఇంకెవరు అంటే కనిపించరు. మాస్క్ మ్యాన్ హరీష్ బాగానే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్. ఇంకా హరీష్ మైండ్ గేమ్ ఆడతాడు మేడం తను. ఇంకా వీళ్ళు ఓకే మేడం. మిగతా వాళ్ళు నేను కామెంట్ చెయ్య అంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ గురించి ఐ డోంట్ వాంట్ టు టాక్, బట్ దీస్ 3 ఆర్ వెరీ ఓకే. నైస్. మరి సెలబ్రిటీస్లో ఎవరు ఇష్టం? అంటే ఎవరు ఓకే క్యాపబుల్ అని అనిపించారు? నాకు ఆశా సైని, ఎందుకంటే షీఈస్ బ్యూటిఫుల్. లక్స్ పాప. అవును, లక్స్ పాప మేడం. అండ్ బాగా పెర్ఫామ్ చేస్తుంది అనుకుంటున్నాను మేడం. టఫ్ ఫైట్ ఇస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే టాస్క్ కూడా ఆడగలదు, నాలాగా సన్నగా ఉంది. సెలబ్రిటీ సుమన్ శెట్టి కూడా కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు, కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు అనుకుంటున్నాను మేడం. ఇంకా శంకర్ భరణి గారు. వీళ్ళంతా బాగానే ఇస్తారు అనిపిస్తుంది మేడం. టఫ్ బాగానే ఇస్తారు. ఓకే. ఇంతకీ జబర్దస్త్ అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ట్రై చేస్తున్నారన్న టాక్ వచ్చింది. అవును మేడం. ట్రై చేస్తున్నారా? వాళ్ళు పిలిచారా? ఏంటది కథ ఏంటి? అంటే ట్రై చేసిన మేడం. అక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర ఆ స్టూడియోకి కూడా ఆఫీస్కి 2-3 సార్లు వెళ్తే రానివ్వలేదు, లోపలికి అనుమతించలేదు. ఇంకా తర్వాత జబర్దస్త్కి అయితే ఒకసారి ఫస్ట్ ఒక ఎపిసోడ్ వచ్చిన మేడం, సద్దం అండ్ యాదమరాజ్ టీంలో. ఇక మళ్ళీ పిలవలేదు. ఇంకా శ్రీదేవి డ్రామా కంపెనీ, యాదమరాజ్ టీం. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎందుకు పిలవలేదు అంటే ఒకసారి ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కంటిన్యూ అవుతారు కదా. అవును మేడం. మీ పెర్ఫార్మెన్స్ నచ్చలేదా ఏంటి? మీ కామెడీ టైమింగ్ నచ్చలేదా ఏంటి? ఎందుకు పిలవలేదు తర్వాత? ఏమో మేడం, బహుశా అంటే నా కామెడీ టైమింగ్ అది రీజన్స్ ఐ డోంట్ నో పర్ఫెక్ట్లీ, బట్ మళ్ళీ అసలు పిలవలేదు. ఇంకా నేను వెయిట్ చేసిన పిలుస్తారేమో అని. కానీ రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక ఎపిసోడ్ చేసిన మేడం, అది బాగానే వచ్చింది. ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు, బట్ అది ఇంకా బాగా వెళ్ళిపోతే మళ్ళీ పిలుస్తారని నేను అనుకుంటున్నా. అది కూడా బాగానే మంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన మేడం నేను. ఓకే. ఇంకా మరిన్ని ఎపిసోడ్స్ కూడా నన్ను పిలుస్తారని నేను ఎక్స్పెక్టింగ్ మేడం. ఓకే. ఓకే. సో గట్టి ప్రయత్నాలు చేస్తున్నారా? అది చేస్తున్నా మేడం. మొత్తం మీద సిద్దిపేట మోడల్ అని అందరి నోర్లలో ఎప్పుడు సిద్దిపేట మోడల్ తిరుగుతూ ఉండాలి అందరి మైండ్లలో అని ముమ్మారంగా నా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా. ఫేమ్ అనేది రెట్టింపు అవ్వాలి. ఓకే. ముమ్మారంగా తెలుగు బాగా మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ ఇంకా కేక అసలు. ఐఎమ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ తెలుగు. అదే అంటే ఫ్లూయెంట్గా ఉంటుంది అది చాలా చాలా. కాదు, బిగ్ బాస్లో అవకాశం కోసం ప్రతి సీజన్లో బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు అంటే నిజమేనా? నిజం మేడం. ప్రతి సీజన్లో ప్రతి సీజన్ 7లో గేట్ అవుట్ అన్నారు. గేట్ ముందుకు వెళ్తే లోపలికి రానివ్వలేదు. ఇంకా గేట్ ముందు ఒక వీడియో చేస్తే 2 million వెళ్ళింది. గేట్ ముందు వీడియో చేశారు. అవును మేడం, లోపలికి అనుమతించలేదని గేట్ ముందే చేసిన మేడం. 2 million వెళ్ళిందే. 1,33,000 లైక్స్ కూడా వచ్చినాయి మేడం. ఓకే. ఇంకా కామెంట్స్ కూడా అయినా అనుమతించలే మేడం. ఇంకా వాళ్ళు క్వశ్చన్ కూడా అడిగారు, అభిజిత్ గారు అనుకుంటా అడిగారు, ఏంటంటే నువ్వు ప్యాషన్గా ట్రై చేస్తున్నావు ఇది సరదాగానా అని. అంటే నేను ప్యాషన్గా ట్రై చేసిన, లాస్ట్ టైం కూడా నన్ను అసలు పర్మిషన్ ఇవ్వలేదు, ఇట్లా నాకు మంచి క్రేజ్ ఉంది అని చెప్పిన. మరి ఇవెందో వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారో నాకు అది అన్ఫేర్ అనిపించింది మేడం. సో మీకైతే అన్యాయం జరిగింది. పాలిటిక్స్ ప్లే అయ్యాయా? ప్లే అయినాయి అనిపించింది మేడం. ఎందుకంటే వాళ్ళు మైండ్లో కొంతమందిని ముందే ఫిక్స్ అయ్యి వీళ్ళు కావాలి వీళ్ళు వద్దు అని ఫిక్స్ అయ్యారేమో అనిపించింది. ఎందుకంటే బేస్డ్ ఆన్ ఎనీ పారామీటర్స్ వాళ్ళు జడ్జ్ చేయాలి, అంటే ఒక టాస్క్ ఇచ్చియో లేకుంటే ఏదో, కానీ ట్రాన్స్పరెంట్గా లేదు మేడం. మీకు టాస్క్ ఏమి ఇవ్వలేదు మేడం. ఓకే. కొంతమందికి ఆ అవకాశం అన్న వచ్చింది, మీకు అవకాశం కూడా రాలేదు. ఇవ్వలేదు మేడం టాస్క్. అంటే మీ పర్ఫార్మెన్స్ ఆల్రెడీ ఇన్స్టాలో వాటిలో చూసి ఇవ్వలేదేమో మేబీ. అంతే అనుకుంటా, బహుశా క్రింజ్ స్క్రాప్ అనుకుర్రో ఏమో మరి. మీకు మీరే అనుకుంటున్నారు. అంటే మోడల్ అంటే చాలా మంది, కొంతమంది ఎవ్రీవన్ ట్రీట్స్ ఇన్ దట్ వే మేడం. ఓకే. బట్ నేను అలా కాదు అని ప్రూవ్ చేసుకునేవాడిని, మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాడిని. కానీ ఇంకా వాళ్ళు రిజెక్ట్ చేశారు మేడం. మీరు లైఫ్లో ఎప్పుడైనా ఇంత నవ్వుతూ ఉండే మీరు ఎమోషనల్ ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా?
అగ్ని పరీక్ష రిజెక్షన్, ఆఫ్టర్ అగ్ని పరీక్ష రిజెక్షన్. ఎందుకంటే 2 years నుంచి ప్యాషన్గా ఒక కన్సిస్టెన్సీగా చేసిన ప్రయత్నం. ఎందుకంటే ఫేమ్ రెట్టింపు అవుతుంది, డబుల్ అవుతుంది, అమౌంట్ కూడా వస్తే ఒక సూట్ కేసు పట్టుకెళ్ళి ఇల్లును బాగా చేసుకుంటా అమ్మ నాన్న. సూట్ కేసు ఎంత? దానిలో సూట్ కేసులో ఎంత? చిన్న సూట్ కేసా? విన్నర్ అయితే 1 CR వస్తారు. అవేమో మాకు తెలియదు, పెద్ద అమౌంట్ వేస్తుంది గెలిస్తే. నేను గెలిచేవాడిని. ఇప్పటికైనా మీరు నన్ను అంటే మీరు బహుశా అనకముందే నేను చెప్తున్నా, నీ మూర్ఖత్వమే అని మీరు నన్ను అంటారు, కానీ చెప్తాను నేను అయినా సరే. ఏంటంటే బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి హిందీ బిగ్ బాస్లో ఎల్వేష్ యాదవ్ విన్నర్ అయింది మేడం. ఎల్వేష్ యాదవ్ తెలుగు బిగ్ బాస్లో ఇంతవరకు వైల్డ్ కార్డ్లో వెళ్ళి విన్నర్ అయిన వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ నాకు వస్తే మాత్రం నేనే విన్నర్ అవుతా. అయితే ఇప్పుడు 2.0 కోసం కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి అన్నమాట. అవును మేడం, సాగుతూనే ఉన్నాయి. మరి పిఆర్ని పెట్టుకోలేదా మీరు? పిఆర్ని పెట్టుకుంటే మంచి క్రేజ్ ఉండేదంట. పిఆర్ చాలా మందిని అప్రోచ్ అయ్యారు, మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అవ్వలేదా అసలు? అవ్వలేదు మేడం అసలు. మీరు అప్రోచ్ అవ్వలేదా? నేను కూడా అవ్వలేదు మేడం. ఇక నేను ఒక సైన్యం లాగా పనిచేస్తాను మేడం. మీకు మీరే పిఆర్ అనమాట. అవును మేడం. సిద్దిపేట్ మోడల్ నేమ్ ఈజ్ ఎనఫ్ మేడం, ఇట్స్ అ బ్రాండ్. ఇట్స్ ఎ బ్రాండ్. అవును. ఓకే, మరి ఏంటి నెక్స్ట్ అప్కమింగ్ గోల్స్ ఏంటి? సాంగ్ ఇంకా చెప్పాలంటే మేడం, మీరు అడగకముందు చెప్తున్నా, సిద్దిపేట మోడల్ హౌస్లోకి వెళ్తే ఓటింగ్ అనేది చాలా అసలు ఫుల్ ఓటింగ్ రావాలి అని మేము ఒక సాంగ్ చేసినాం మేడం 1 dayలో. హుటాహుటిన బిగ్ బాస్ గురించి, బిగ్ బాస్ గురించి ఓన్లీ, నాకు ఓటింగ్కి దోహదపడుతుంది అని హుటాహుటిన షూట్ చేసినాం మేడం 1 dayలో. ఎప్పుడు? రీసెంట్గా అది సాంగ్ సాయి ప్రసాద్ అన్న శ్రీకాంత్ అన్న ప్రొడ్యూస్ చేస్తే మన ఫోక్ లెజెండ్ క్లెమెంట్ అన్న వాడిండు మేడం. తనే రాసిండు, తనే పాడిండు. బిల్డప్ సాంగ్ మేడం అది. బాగానే, ఎందుకంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే నేను హౌస్లోకి వెళ్తా, థింక్ బిగ్, డ్రీమ్ బిగ్, అచీవ్ బిగ్ అన్నట్టు నేను చాలా ఎక్స్పెక్టేషన్స్, అది లోపలికి హౌస్లోకి వెళ్ళడమే కాకుండా విన్నర్ అవుతా అని చాలా అంచనాలు ఉండే నాకు. కానీ అంచనాలు తారుమారైనాయి. దానికి ఎంత అయింది? సాంగ్ 1 lakh దాకా అయింది, 80,000 డబ్బులు ఎలా వచ్చాయి మరి? ఇంకా ప్రోమోనే రిలీజ్ చేసిన మేడం, ఫుల్ సాంగ్ రాలేదు. విత్ ఇన్ ఏ వీక్ వస్తుంది. డబ్బులు చాలా రావాలి, అంతేకాకుండా సిద్దిపేట మోడల్ను అందరు ఆదరించాలి అని నేను. ఏంటి సాంగ్ ఏంటి? ఒక్కో లైన్. మోడల్ మోడల్ సిద్దిపేట మోడల్, తెలంగాణలో హల్చల్, మనల్ని సిద్దిపేట మోడల్ అంటారా బాబు అని బిల్డప్ మేడం. ఇట్స్ ఆల్ అబౌట్ బిల్డప్ సాంగ్. 360 degreesలో నా బిల్డప్ ఉంటుంది. అవునా? ఇంకో కొత్త సిద్దిపేట మోడల్ని చూస్తారేమో. అవును మేడం. హోప్ఫుల్లీ యూ విల్ ఎంజాయ్ దట్ సాంగ్, అండ్ నాట్ ఓన్లీ ఎంజాయ్, ఐఎమ్ వెరీ షూర్ యూ విల్ డాన్స్. ఓకే. ప్రొడ్యూసర్ ఎవరన్నా ఉన్నారా లేదంటే మీ ఓన్? నేను కాదు మేడం, అసలు ఎప్పటి నుంచి ప్రొడ్యూసర్స్ కూడా చూశాను, ఎవరు ముందుకు రాలే. సాయి ప్రసాద్ అన్న, శ్రీకాంత్ అన్న అని సిద్దిపేట నుండే దే కేమ్ ఫార్వర్డ్ అండ్ దే ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ నైస్ వే సాంగ్. హోప్ఫుల్లీ యూ విల్ ఎంజాయ్ మేడం. ఏంటి అంటే ప్రతి ఇంటర్వ్యూలో బయట అంతా హల్చల్ చేస్తూ ఉంటారు, ఇవాళ కొంచెం కామ్గా ఉన్నట్టు ఉన్నారు, ఏం డిసప్పాయింట్ అయ్యారైతే? ఏం లేదు అంటే డిసప్పాయింట్మెంట్ ఒక రీజన్ ఉంది. ఎందుకంటే మీకు పెళ్ళి అయ్యిందని తెలియడంగా నేను నా హార్ట్ నా మీదకే తెచ్చారు నేను అడిగిన క్వశ్చన్. రీజన్ అదొకటి. నేను ఎప్పుడైనా హుషారుగానే ఉంటా, ఐఎమ్ ఆల్వేస్ స్మైలింగ్ ఫేస్. అంటే మనం ఎప్పుడు హ్యాపీగానే ఉండాలి. ప్రతి ఐదర్ డిఫికల్టీస్ ఆర్ ఆబ్స్టాకిల్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం హ్యాపీగా ఉండాలి. కానీ మెయిన్ రీజన్ ఇదే. అంటే మీరు అడిగారని ఆన్సర్ మీ వైపు తీసుకొచ్చి రావడం అని కాదు, కానీ ఎందుకంటే మీరు సంతూర్ మమ్మీ ఒక మాటలో చెప్పాలంటే. నన్ను ఎలివేషన్ చేసే ఇంటర్వ్యూ కాదు, మిమ్మల్ని ఎలివేషన్ చేసే ఇంటర్వ్యూ ఇది. మీరు ఎలివేట్ అయితే నాకు నెక్స్ట్ రీల్స్ నాతో పాటు యాక్ట్ చేయడానికి చాలా ఒక అసెట్, అదొక నాకు ఒక పెద్ద అసెట్. పెద్ద ప్లానింగే. సమీప భవిష్యత్తులో మీతో రీల్స్ చేస్తా, ఆబ్వియస్లీ చేస్తా. మంచి కంటెంట్ ఎంతమందికి చెప్పొచ్చారు మంచి క్రియేట్ చేసి, ఈ మాట అయితే చెప్పలే మేడం. ఇది అంటే ఇంటర్వ్యూ అయ్యాక కొందరు యాంకర్స్తో చెప్పిన, టు బి హానెస్ట్. ఇంటర్వ్యూలో మాత్రం డైరెక్ట్ చెప్పేంత రీజన్ ఏంటంటే మీరు అంటే అంత నాకు బాగా అంటే సంతూర్ మమ్మీ అనడానికి సందేహం ఏం లేదు. అందుకని నేను మిమ్మల్ని ఎలివేట్ చేస్తే ఖచ్చితంగా కొన్ని రీల్స్ చేస్తాను మేడం, అండ్ యూ విల్ బి హ్యాపీ. అప్పుడు మీకంటే ముందు నేను వెళ్ళిపోతానేమో బిగ్ బాస్ లోకి. అవును మేడం, మీకు అలా కాస్త నాకు సక్సెస్ అవుతుందేమో. అవును, మీరు వెళ్ళినా హ్యాపీయే కదా మేడం. ఎందుకంటే నేను చెప్పుకోవాలి కదా, మీ పేరు చెప్పాలి పదే సిద్దిపేట మోడల్ వల్లే వెళ్ళా అని. అవును, దట్ క్రెడిట్ గోస్ టు సిద్దిపేట మోడల్. కాబట్టి మీరు వెళ్ళిన ఫైనల్లీ ఏదైనా మీ వైపు తిప్పేసుకుంటారా? అవును, ఎందుకంటే ప్రతి మగాడు వెనుక ఒక
స్త్రీ ఉంటుంది అంటారు కదా, మీ వెనుక నేను ఉంటా, అంటే మీరు బిగ్ బాస్ వెళ్ళడానికి. దేవుడా, చాలా పెద్ద డైలాగ్స్ వస్తున్నాయి. మా ఆయన విన్నారంటే అప్పుడు ఉంటుంది నీకు. శ్రీధర్ సార్ కదా, శ్రీధర్ అన్న, యు ఆర్ వెరీ, అంటే యు ఆర్ లక్కీ పర్సన్ అన్న టు గెట్ మన కేవీ మేడం దొరకడం మీ అదృష్టం అన్న. అబ్బబ్బా, పోన్లే, ఇది నాకు కూడా బాగా యూజ్ అయ్యే ప్రమోషన్ లాగా ఉంది ఇంటర్వ్యూ. నన్ను నేను ఎలివేట్ చేసుకోలేను కాబట్టి ఇలాంటి మోడల్స్ ద్వారా ఎలివేట్ చేస్తున్నాను. అవును మేడం. ఇంకా ఇంకా వచ్చేసి కొన్ని ఫ్యూచర్ ప్లాన్స్ కానీ ఏంటి, అప్కమింగ్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ సాంగ్ కాకుండా ఫ్యూచర్ ప్లాన్స్ అయితే ఐఎమ్ ప్లానింగ్, అంటే మంచి యాక్టర్గా ఎమర్జ్ అవ్వాలనుకుంటున్నా, మంచి మంచి వీడియోస్ చేస్తూ. ఇంకా ఫ్యూచర్ ప్లాన్లో ఒక చిన్న ప్లాన్ ఉంది, అదే మీతో పాటు రీల్స్ చేయాలని. మళ్ళీ నాకే అది కూడా ప్లానే కదా. ఓకే ఓకే, యాక్సెప్టెడ్. థ్యాంక్ యూ, ఐఎమ్ బ్లెస్డ్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? చేద్దాం మేడం, నైస్. కొన్ని కంటెంట్స్ క్రియేట్ చేస్తాం మేడం. ఇలా అడిగితే ఆన్సర్స్ ఉండవు అనమాట. కొన్ని కంటెంట్ మంచి క్రియేట్ చేస్తాం మేడం, అవి మిలియన్స్. రైటర్? నేనే మేడం, కంటెంట్ క్రియేటర్ నేనే మేడం. అండ్ కొంచెం బిల్డప్ కొన్ని రీల్స్లో, కొన్ని రీల్స్లో మీరు దయ్యంలాగా, కొన్ని రీల్స్లో మీరు గయాలిలాగా. నా ఫేస్కి అసలు ఏమన్నా దయ్యం చూసా అంటే ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ ఎన్ యాక్ట్రెస్ మేడం. అంతే అంతే, దట్స్ వై మీరు అన్నీ చేయాలి కదా అంతే అంతే. అందుకని సో నవరసాలు పోషించాలంటారు. కామెంట్లలో ఒకటి అయితే వస్తుంది, టు బి ఆనెస్ట్, ఆబ్వియస్లీ. ఏంటంటే ఓరియో బిస్కెట్ అని అంటారు, ఎందుకంటే మీరు ఫెయిర్ ఊరు, నేను బ్లాక్ ఉన్నా కదా. ఓకే, ఓరియో బిస్కెట్, మీరు మధ్యలో క్రీమ్ లాగా ఉండి. చాలు. ఓకే, మరి ఇందాక బైక్ గురించి వచ్చినప్పుడు బైక్ అమ్మేశాను అన్నారు, ఆర్థిక పరిస్థితులు బాగోలేక అమ్మేశారు. అవును మేడం. ఎంత వచ్చింది? అది 50,000 ఏమో సగం రేట్ వచ్చింది. అయితే ఏంటంటే ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు నేను అప్పులు చేసిన మేడం. నామినేషన్ ఫీకి డబ్బులు లేవు, ఇంకా అప్పుడు నామినేషన్ ఫీజుకి డబ్బులు లేవు అని ఫోన్పే నెంబర్ పెట్టినా మేడం. పెడితే నువ్వు వేరే వాళ్ళని కాపీ కొడుతున్నావు, అందరూ డబ్బుల గురించి చేశారు, ఇట్లా అదే విధంగా నువ్వు కూడా కాపీ కొట్టి డబ్బుల గురించి చేస్తున్నావు అని అంటే, నాకు అసలు రూపాయి కూడా డబ్బులు రాలేదు మేడం ఫోన్పే ద్వారా కూడా. ఇంకా అప్పుడు అప్పులు చేసినాం మేడం, అప్పులన్నీ క్లియర్ చేయాలని బండి అమ్మేయడం జరిగింది. మరి పాపం కొనిచ్చిన అబ్బాయి ఏం చేశాడు, ఏమన్నాడు? అరే నీకోసం ఇంత కష్టపడి కొనిస్తే నువ్వేంటి ఇలా చేసే వల్ల? తనకు తెలియదు అనుకుంటా మేడం, బహుశా అన్నకు, ఇమ్రాన్ అన్నకు ఇప్పుడు తెలుస్తుందేమో. ఇప్పుడు తెలుస్తుంది కావచ్చు, ఇంకా తెలిస్తే అన్న కూడా అర్థం చేసుకుంటాడు అనుకుంటా. అయితే మధ్యలో ఏమన్నాడంటే, ఇమ్రాన్ అన్న హర్ష సాయికి చెప్పి మా ఇల్లుకి హెల్ప్ చేస్తా అన్నాడు. మా ఇల్లు ఏంటంటే చిన్న రేకుల ఇల్లు, వర్షానికి స్విమ్మింగ్ పూల్ అవుతుంది. ఇంకా అన్న చూసిండు ఒకసారి వచ్చి స్కూటీ ఇచ్చినప్పుడే, హర్ష సాయికి చెప్పి ఇల్లు గురించి హెల్ప్ చేపిస్తా అంటే, ఇంకా అన్న కూడా మా పరిస్థితులు తెలుసు కాబట్టి సరేలే పరిస్థితులు బాగాలేనందువల్ల అమ్మినేమో అని హోప్ హీ విల్ అండర్స్టాండ్. ఓకే ఓకే. పాపం గంగవ్వ కూడా ఇదే పరిస్థితుల్లో ఉంటే బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాగార్జున గారు ఇల్లు కూడా కట్టించారు. నాకు కూడా కట్టించేటోడు, నేను వెళ్తే. ఆ ఛాన్స్, అవకాశం మిస్ అయిందే, అవకాశం తొక్కేశారు, టాలెంట్ ని తొక్కేశారు మేడం కదా. రియల్లీ మేడం. బిగ్ బాస్ టీం తొక్కేసిందా లేదంటే జడ్జెసా? జడ్జెస్, జ్యూరీ. ఎందుకంటే దేవర్ టాకింగ్, మొత్తం దేవర్ టేకింగ్ రాంగ్ డిసిషన్స్ అండ్ కామన్ మ్యాన్లను కూడా లోకువ చేసి మాట్లాడుతుర్రు. అండ్ ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చినామని స్టేజ్ అని అనడం అయినా, నన్ను కూడా. ఎవరన్నారు? నవదీప్ గారు. ఓకే. నువ్వు అసలు ఈ ప్లాట్ఫామ్లో సక్సెస్ అవ్వు, వేరే చూసుకో అన్నాడు. అయ్యో. అండ్ వాళ్ళది ఒక్క మాటలు చెప్పాలంటే వరస్ట్ జడ్జిమెంట్ మేడం. ఎందుకంటే కామన్ మ్యాన్ ఒక గరీబోని పిలుస్తా అని చెప్తుంది ఒకటి, చేస్తుంది ఒకటి. ఎందుకని వాళ్ళది అసలు బిగ్ బాస్లో అసలు కామన్ మ్యాన్గా వాళ్ళు ఇప్పుడు తీసుకున్న 6 మెంబర్స్లో కూడా ట్రూలీ కామన్ మ్యాన్ ఎవరు లేరు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు అందులో కూడా. ఓకే, ఇన్ఫ్లుయెన్సర్స్ ట్రూలీ. ఇప్పుడు నన్ను సెలబ్రిటీ అన్నాడు, మిగతా వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు అలా. ట్రూలీ కామన్ మ్యాన్ ఎవరు లేరు అనిపించింది. అంటే మాస్క్ మ్యాన్ హరీష్ గారికి 35 ఫాలోవర్స్ 50 ఉండే, బహుశా తను ఓకే కామన్ మ్యాన్ బేసిస్. ఓకే ఓకే. ఇక బిగ్ బాస్కి వస్తే జూమ్ కాల్ అంటే 5 స్టెప్స్లో అయింది కదా సెలెక్షన్ అనేది. ఫస్ట్ అప్లికేషన్, 3 minutes వీడియో అప్లోడ్ 3 minutes వీడియో అప్లోడ్ చేయాలి, జూమ్ కాల్, గ్రూప్ డిస్కషన్, అండ్ నెక్స్ట్ స్టేజ్ పైన అగ్ని పరీక్ష.
ఓకే 4 స్టెప్స్ వరకు మీరు రీచ్ అయ్యారు. టాప్ 40 44లో రీచ్ అయ్యాను. నెక్స్ట్ రౌండ్ 15 మెంబర్స్ ఫిల్టర్ చేసి 15 తీసుకున్నారు. జూమ్లో ఏం అడిగారు మిమ్మల్ని? అదే గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది, ఎంతమంది? ఎవరు లేరు మేడం, 0 అని చెప్పిన. ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది, బ్రేకప్స్ ఎంతమంది, ఇంకా ఎన్ని ఉన్నాయి బ్రేకప్స్? 0 మేడం. 0. ఇంకా ఎవరెవరు నీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు, ఇష్టం లేని కంటెస్టెంట్ ఎవరు, ఇంకా వచ్చేసి సో చాలా అడిగారు. గ్రూప్ డిస్కషన్లో ఏంటి టాపిక్? అబ్బాయిలు అమ్మాయిలను ఎక్కువ మోసం చేస్తారా, అమ్మాయిలు అబ్బాయిలను ఎక్కువ మోసం చేస్తారా? ఏం చెప్పారు? నేను అమ్మాయిలనే చెప్పిన. అమ్మాయిలు మోసం చేస్తున్నారు? అమ్మాయిలనే చెప్పిన. మరి ఏ అమ్మాయి పడుతుంది నీకు? ఎందుకంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, దాని మీద కొన్ని లైన్స్ మాట్లాడినా. కాదు, అమ్మాయిలు మోసం చేస్తున్నారంటే ఏ అమ్మాయి పడుతుంది? పడదు మేడం. మరి ఎలా చెప్పారు ఆ మాట? అది నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం వాళ్ళకి రిపోర్ట్ కూడా చెప్పిన. ఎన్సీఆర్బీ ప్రకారం రీసెంట్గా స్టాటిస్టిక్స్ అక్యురేట్గా చెప్పలే కానీ ఉత్తరప్రదేశ్లో డ్రమ్లో పెట్టడం, మధ్యప్రదేశ్ ఇండోర్, మాకెందుకండి రిపోర్ట్స్ అన్ని, మాకెందుకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన మేడం. అసలు అంతమంది అమ్మాయిల ముందు కూర్చొని మీరు అమ్మాయిలు మోసం చేస్తారంటే ఏ అమ్మాయి పడుతుంది అంటున్నాను. అవును, ఇది ఈ లైన్ చెప్పి శ్రీజ ఆర్గ్యుమెంట్ కూడా చేసింది. ఎందుకంటే తను కూడా నా గ్రూపే, 10 మెంబర్స్ గ్రూప్. ప్రియా శ్రీజ నా గ్రూపే, వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. అందులో ఉన్నారు, 2 ఉన్నారు 6 మెంబర్స్లో. వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసారు. ప్రియానైతే వెంటనే అసలు ఆమె ఓకే పర్సంటేజ్ ఆమెకు అక్యురేట్గా తెలియకుండా కానీ యాక్ట్ చేసింది. ఇంత పర్సంటేజ్ ఉంది కానీ రాంగ్, అది ఐ డోంట్ అగ్రీ విత్ దిస్ అని బాగా ఇద్దరు ఆర్గ్యూ చేశారు. వాళ్ళు గెలిచారా మీరు గెలిచారా? అంటే ఇంకా వాళ్ళను నెక్స్ట్ రౌండ్కి వాళ్ళని పిలిచారు, నన్ను పిలిచారు. బహుశా అందుకే కావచ్చు శ్రీజ కూడా మీరు అన్న లైన్ ఆర్గ్యుమెంట్ చేసింది కాబట్టి నాతో అగ్రిమెంట్ లవ్ ఒప్పుకోలేదు. మేబీ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే అమ్మాయిలు మోసం చేస్తున్నారు కానీ వికాస్ కూడా అమ్మాయిలను మోసం చేస్తారు. వాళ్ళ అన్న కూడా మా గ్రూపే. ఓకే, ఎవరన్నా? వికాస్ వాళ్ళ అన్న. అదే వికాస్ గారు లేరా మేడం, శ్రీజ వాళ్ళ అన్న, సింగర్ అన్న అని పిలిచేటోళ్ళు అన్నట్టు. మాధురి వీళ్ళందరూ, సయ్యద్ అబు వీళ్ళందరూ కలిసి మమ్మల్ని ఒక మంచి జంటలాగా అగ్ని పరీక్షలో కలిసిన జంట అన్నట్టు చేద్దాం అనుకున్నారు. వాళ్ళు చాలా ఫన్ క్రియేట్ చేసేవాళ్ళు. అండ్ మేము ఇదే అమ్మాయిలే మోసం చేస్తున్నారు అంటే ఇక వాళ్ళు దానికి కనెక్ట్ అయ్యారు అంటున్నారు మేడం శ్రీజ. సో మంచిగా ఎంజాయ్ చేశారనమాట ఈ మూమెంట్ అయితే, అగ్ని పరీక్ష మూమెంట్ అయితే ఫుల్ ఎంజాయ్ మేడం. ఓకే, సిద్దిపేట మోడల్ మేడం, మీరు యూపీఎస్సీ ఎన్నిసార్లు అటెంప్ట్ చేశారు? ఒక్క అటెంప్టే మేడం. ప్రిలిమ్స్ కూర్చుందామంటే కూడా ఇంకా 9 months ప్రిపరేషన్ కోచింగ్కి వెళ్తే తర్వాత అట్లే ఫోకస్డ్గా ఢిల్లీ వెళ్ళి ప్రిపేర్ అయిదామంటే ఆర్థికంగా డబ్బులు లేనందువల్ల వద్దు ఇదే డైలాగ్ వినేసాను. డిగ్రీలో మార్క్స్ ఎన్ని వచ్చాయి? 63%. 63%. ఓకే, మంచి పర్సెంటేజ్ వచ్చింది. అంటే ఇక పని చేసుకుంటా, ఇంట్లో పార్ట్ టైం అమ్మ చేసుకుంటా, ఇంట్లో హెల్ప్ఫుల్గా చేసుకుంటా. సరే, ఓకే. నిజంగా మనం ఒకళ్ళని ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, డిస్కరేజ్ మాత్రం చేసే హక్కు మనకి లేదు. ఎందుకంటే వీడియో నచ్చకుంటే చూడొద్దు, కానీ అట్లా మరి బ్యాడ్ కామెంట్స్ ఎందుకు పెట్టడం అని బాధపడుతుంటాం. ఓకే, మీకు ఓటింగ్ ప్రాసెస్ అనేది జరిగిందా బిగ్ బాస్లో? అవ్వలేదు మేడం, ఓటింగ్ ప్రాసెస్ రాలేదు. 15 మెంబర్స్లో ఉంటే అసలు నేను ఈ కౌంటర్ ఇచ్చేది ఉండే. యాక్చువల్గా మీరు నవదీప్ గారు అనుకోరు, బిందు మాధవ్ గారు అనుకోరు, ఎప్పుడు అసలు అప్పుడు చెప్పేది కానీ అప్పుడు వాకౌట్ చేసిన సైలెంట్గా. బిందు మాధవ ఇప్పుడు నవదీప్ గారా? బిందు మాధవ్ ముగ్గురు కలిపి మీరు ముగ్గురు కలిపి నేను సరిపోయింది. ఇప్పుడు ఎన్ని మాటలు పడాలో ట్రినిటీ లాగా. అయితే ఇప్పుడు డైలాగ్ ఒకటి మేడం, 15 మెంబర్స్లో నన్ను నెక్స్ట్ రౌండ్కి నన్ను తీసుకెళ్ళండి, జస్ట్ అవకాశం ఇచ్చి చూడండి. ఓటింగ్లో మీరు ఓటింగ్ పెడతా అంటారు, ఆ ఓటింగ్లో నేను మీరు ఊహించలేనంత ముందుంటా. జస్ట్ చూడండి, అవకాశం ఇచ్చి చూడండి. అవకాశం ఇవ్వాలంటే నువ్వు ముందు రావాలి కదరా బాయ్. అదే ఆ 15 మెంబర్స్, ఈ 40 మెంబర్స్కే నన్ను 15 మెంబర్స్లో తీసుకొని చూడండి అని, ఆ గ్రీన్లు ఇవ్వండి అని. ఓకే, గ్రాంటెడ్. ఇప్పుడు 15లో ఉన్నారనుకొని ఏం పర్ఫార్మెన్స్ ఇస్తారో ఇవ్వండి. 15లో ఉంటే పర్ఫార్మెన్స్ ఇస్తా. ఎట్లా అంటే టాస్కులు బాగా ఆడతా, వాళ్ళు ఇచ్చే టాస్కులు. ఓటింగ్ అయితే నాకు బయట మంచి ఆదరణ ఉంది, అంటే మీరు నన్ను ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నా సరే, కానీ ఓటింగ్ మాత్రం బీభత్సంగా వచ్చేది, ఎందుకంటే మంచి ఆదరణ ఉంది. సరే ఉండండి, ఇలా చెయ్యండి చిన్న టాస్క్. 15లోకి సెలెక్ట్ అయిపోయారు, చిన్న టాస్క్ చేయండి. అసలు ఈ టాస్క్ చేస్తే మీకు క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఈ టాస్క్ చేయాలి.
అంటే టాస్క్ చేయకుండా అని పోటీ ఇస్తా అంటే ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఏదో మళ్ళీ వన్స్ అగైన్ ఇది ఐఎమ్ లిటిల్ కన్ఫ్యూజన్. ఓకే ఏదో మేడం సంథింగ్ అంటే ఇట్లా ఇలాగా ఓకే మేడం ఇట్లా సారీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే ఏదో ఐఎమ్ ఫెయిల్ టు డూ దట్. ఐఎమ్ నాట్ అప్ టు ద వర్క్. ఐఎమ్ ఫెయిల్ టు డూ దట్. బట్ టాస్క్లు చేయకుండా సరదాగా అడిగాను. డోంట్ డిసప్పాయింట్. ఐఎమ్ వెరీ హ్యాపీ అడిగినందుకు. కానీ ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే నేను టాస్క్ గెలవకున్నా కానీ బెస్ట్ ఇచ్చి ఇంప్రెస్ చేసేవాళ్ళని. ఓకే అక్కడ అన్ని ఫిజికల్ టాస్క్లే ఉన్నాయి, మెంటల్ టాస్క్లు ఉన్నాయి. మీరు ఎలాగో మెంటల్ ఎబిలిటీ ఎక్కువ మీకు. సో ఖచ్చితంగా అన్ని కూడా సక్సెస్ అయ్యేవాళ్ళు. ఫిజికల్ టాస్క్లు కూడా నేను గెలవడానికి ప్రయత్నిస్తాను మేడం. టాస్క్లు ఆడి గెలవకున్నా కానీ గెలవడానికి మంచి ఎఫర్ట్స్ పెడతా. ఓకే ఓకే. సో మొత్తానికి ఇంప్రెస్ చేస్తా. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మీకు అవకాశం వస్తే సూపర్ అన్నమాట. అయితే మాకు అవును మేడం మంచి ఎంటర్టైన్మెంట్ అనేది మేము చూస్తాం. వస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్. సెలబ్రిటీలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తా. వైల్డ్ కార్డ్ రావాలని ఉంది మేడం ఆలోచన. వస్తే బెటర్ అని అనుకుంటున్నాను మేడం. ఓకే రావాలని మన ఛానల్ ద్వారా కూడా కోరుకుంటున్నాను. ఓకే ఆల్ ది బెస్ట్ సిద్దిపేట మోడల్. ఆల్ ది బెస్ట్. నీ గోల్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. ఖచ్చితంగా యూపీఎస్సీ కొట్టాలి. థ్యాంక్ యూ మేడం. ఓ మంచి జాబ్ రావాలి, ఓ మంచి సెటిల్మెంట్ ఉండాలి, ఓ మంచి మోడల్ అయిపోవాలి, ఓ మంచి పర్ఫార్మర్ అయిపోవాలి. సిద్దిపేట మోడల్ అంటే ఒక రోల్ మోడల్ అవ్వాలి. సిద్దిపేట మోడల్ అంటే రోల్ మోడల్ అవ్వాలి. ఇంకేమన్నా స్క్రిప్ట్ ప్లీజ్? ఏం లేదు స్క్రిప్ట్ ఇస్తే నేను చెప్తా. డాన్స్ మేడం? నో, నాకు అసలు డాన్స్ రాదు. ఒకటి వచ్చు, అదే బల్బు ట్యాప్ తిప్పడం. ఓకే నేను మీతో డాన్స్ చేద్దాం అనుకున్నా యాక్చువల్లీ. అస్సలు రాదు నాకు. ఓకే ఈ పులిహార ఇంకెవరితో కలపండి. సో హ్యాపీ అండి. అండ్ మీ రీల్స్లో కూడా నేను పార్టిసిపేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు అనుకున్నవి కూడా మొత్తం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ఐ నీడ్ ఇస్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.